ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా దేవుని కృపలో ఆయన దయలో ఉన్నారని, ఆయన మాట మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. దేవుని వాక్కు వింటున్న మీ అందరికీ కూడా ఆ మాట వ్యర్థమైపోదు, కానీ ఆ మాట మీ ఎముకలకు శక్తినిస్తుంది. ఆ మాట మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది. చీకటిలో మీ పాదములకు దీపముగా ఉంటుంది. ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ దేవుని మాట మాత్రం గతించిపోదు. ఆ మాట శక్తి కలిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా అది వెలిగిస్తుంది. అంత శక్తి కలిగిన మాటను మీరు ప్రతిరోజు వింటున్నారు. మీరు వింటూ ఉండగానే ఆ మాట మీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. కాబట్టి విశ్వాసంతో వినండి, నమ్మకంతో వినండి. నిజమైన బోధకుడా, పరిశుద్ధాత్మ బోధకుడా నాతో మాట్లాడండి అని దేవునికి సమర్పించుకుంటూ వినండి. ఆ వాక్కు మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతోంది. ఆ విధంగానే మీరు ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే తప్పక మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బలవంతుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీ పరిస్థితులను బట్టి కృంగిపోక ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి ఈ వాక్యం చివరిలో మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. ఆ చిన్న ప్రార్థన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతోంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 112వ అధ్యాయము 4వ వచనము. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును, వాత్సల్యతయు, నీతియు గలవారు. ఆమెన్. ప్రియ సహోదరి, నీ జీవితమునకు చీకటిగా అనిపిస్తుందా? ప్రియ సహోదరుడా, నా జీవితం అంతా చీకటైపోయినట్లుగా ఉంది. నా జీవితంలో వెలుగు లేదు. ఉదయం కూడా నాకు చీకటిగానే అనిపిస్తుంది. నేను చీకటి దినాలు గడుపుతున్నాను అనుకుంటున్నారా? నీవు యథార్థతను విడిచిపెట్టకుండా యథార్థంగా జీవించగలిగితే నీ జీవితంలో చీకటి కూడా వెలుగుగా మారిపోతుంది. ప్రస్తుతం నీ జీవితంలో ఉన్న చీకటి, అది పాపపు చీకటైనా, వ్యసనాలని చీకటైనా, బంధకాలైనా, నీకు చీకటి కలిగిస్తున్నా, నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నా, నీకు అసమాధానాన్ని కలిగిస్తున్నా, నీ జీవితాన్ని శూన్యంగా చేస్తున్న పరిస్థితి ఏదైనా అది చీకటిగా నీకు అనిపిస్తూ ఉంటే వెలుగుగా మారిపోతుంది. చీకటిలో కూడా వెలుగు పుడుతుందంట యథార్థవంతులకు. నీ జీవితంలో అనేక సందేహాలు, తడబడే పరిస్థితులు, ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నీ జీవితంలో ఉన్నప్పుడు, నీ మార్గం అంతా చీకటిగా మారిపోయినప్పుడు నీవు భయపడొద్దు. ఎందుకంటే యథార్థంగా జీవిస్తున్న నీ జీవితంలో చీకటి కలిగించడానికి ఎవ్వరు ప్రయత్నించినా, ఏ దుష్ట శక్తి, ఏ చీకటి శక్తి నీ జీవితాన్ని చీకటిగా చేయాలని చూచినా అవి ఎంత మాత్రం కూడా చెయ్యలేవు. ఏ చీకటి కూడా నిన్ను అంటలేదు. ఒకవేళ చీకటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులన్నీ కూడా తిరిగి వెలుగుగా మారిపోతాయి. నీ జీవిత పయనంలో నువ్వు వెళ్ళే మార్గం అంతా కూడా వెలుగు ప్రసరిస్తుంది. కాబట్టి ప్రస్తుత దినాలు నాకు చీకటిగా ఉన్నాయి, ప్రస్తుత దినాలు దుఃఖకరంగా ఉన్నాయి, ప్రస్తుత దినాలు అర్థం కాకుండా ఉన్నాయి, నేను వెళ్ళే మార్గం ఏంటో నాకు కనపడడం లేదు, ఎటు వెళ్తున్నాను కూడా నాకు తెలియడం లేదు, ఏం చేస్తున్నానో నాకు తెలియడం లేదు, నేను తీసుకుంటున్న డెసిషన్స్ అన్నీ కూడా నాకు కలవరంగానే ఉన్నాయి, నా హృదయంలో నెమ్మది లేదనుకోవద్దు. నెమ్మది కలిగిన జీవితాలు, వెలుగు కలిగిన నెమ్మది కలిగిన దినాలు, వెలుగుతో నిండిన దినాలను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. చూడండి, అనేక సార్లు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఒక యథార్థవంతుని గూర్చి,
ఆయనే యోబు భక్తుడు. యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు, అతను యథార్థవంతునుడు, నీతిమంతుడని. ఎంతో యథార్థంగా జీవిస్తున్న యోబు జీవితంలో కూడా చీకటి వచ్చింది. భయంకరమైన చీకటి దినాలు వచ్చాయి. తనకేం జరుగుతుందో కూడా తనకే తెలియడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందని కూడా అర్థం కావడం లేదు ఆయనకి. ఇవన్నీ ఎందుకు పోతున్నాయి అని ప్రశ్నించుకోవడానికి కూడా సమయం లేనంతగా అన్నీ పోగొట్టుకున్నాడు. ఎంతో వెలుగుగా ఉన్న తన జీవితము ఒక్క రోజులోనే చీకటిమయమైపోయింది. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ధనాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన ఇంటిని పోగొట్టుకున్నాడు, తనకున్న పేరు ప్రఖ్యాతులను పోగొట్టుకున్నాడు, చివరకు తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. వీటన్నిటిని బట్టి బంధువులను కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు. తనని గురించి ఆలోచించేవారు ఒక్కరు కూడా లేరు. భార్య కూడా దూషిస్తూ ఉంది. ఇంతగా సమస్తమును పోగొట్టుకుని ఏకాకిగా మిగిలిపోయిన యోబు తన జీవితంలో అన్నీ పోయాయి, కానీ యథార్థత మాత్రం పోలేదు. అన్నీ కోల్పోయి కూడా నీతిని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు నీతిని, యథార్థతను. అయితే ఆ యథార్థతే చీకటిగా ఉన్న తన జీవితంలో వెలుగు పుట్టించింది. అంత అయిపోయింది. ఇక యోబుకి లైఫే లేదు. ఇన్ని పోగొట్టుకున్న తర్వాత ఇంకా జీవితం ఏముంది అనుకున్నారు అందరూ. అన్నీ కోల్పోయి ఉన్నాడు కదా అని అందరూ కూడా మాటలతో వేధించారు. ఇక లేవలేడులే అనుకున్నారు. కానీ ఆయన విడిచిపెట్టని తన యథార్థత వల్ల చీకటి జీవితంలో వెలుగు పుట్టించింది. ఆ వెలుగు అనేక మందికి వెలుగిచ్చేదిగా మారిపోయింది. ఎప్పటికీ కూడా యోబే మనకి ఎగ్జాంపుల్గా మిగిలాడు. కష్టాలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, భరించలేని శ్రమ వచ్చినప్పుడు యోబును గుర్తు చేసుకుంటూ ఉంటాం. శ్రమలో, చీకటిలో, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న వారందరికీ కూడా యోబే ఒక రోల్ మోడల్గా మారిపోయాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ సమస్తాన్ని పోగొట్టుకుని ఉన్నావేమో. నెమ్మదిని పోగొట్టుకున్నారా? శాంతిని పోగొట్టుకున్నారా? ధనాన్ని కోల్పోయారా? ఆరోగ్యాన్ని కోల్పోయారా? మీకున్న సాక్ష్యాన్ని కోల్పోయారా? మీ జీవితంలో మీరు ఏది పోగొట్టుకున్నారో నాకు తెలియదు, కానీ సమస్తాన్ని పోగొట్టుకున్న స్థితిలో, చీకటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా యథార్థతను విడిచిపెట్టకండి. ఎందుకంటే ఆ యథార్థతే మీ జీవితాన్ని నిలబెడుతుంది. ఆ యథార్థత మీకు తిరిగి వెలుగు పుట్టిస్తుంది. చీకటిలో కూడా మీరు ఆ వెలుగుతో నడుస్తారు. ఆ వెలుగులో నీకు సమస్తం కూడా స్పష్టంగా కనబడతాయి. ఆ వెలుగు నీకు మార్గం చూపిస్తుంది, నువ్వు ఎటు వెళ్ళాలో తెలియజేస్తుంది, ఎటు అడుగు వేయాలో ఎటు అడుగు వేయకూడదో తెలియజేస్తుంది. నీ మార్గం అంతా నీకు స్పష్టంగా కనబడుతుంది. నీవు చేసే ప్రతి పనిలో నీకు క్లారిటీ ఉంటుంది. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఏ విషయంలో ముందుకు వెళ్ళాలి, ఏ విషయంలో వెనక్కి వెళ్ళాలనే కన్ఫ్యూజన్ ఉండదు. నీ వెళ్ళే మార్గం అంతా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రస్తుతం నీ జీవితం నీకు చీకటిగా కనిపిస్తున్నా భయపడొద్దు. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించబోతోంది. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి యథార్థంగా జీవించాలని ఆశతోనూ ముందుకు సాగుతున్నావు కదా. నీ జీవితంలో ఒక గొప్ప వెలుగు రాబోతుంది. ఆ వెలుగు నీ ఒక్కరికే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, ఇంకా అనేక మందికి వెలుగునిస్తుంది. నీ ద్వారా అనేక మంది వెలుగులో నడవబోతున్నారు. కాబట్టి ఇక భయపడొద్దు. దేవుడిచ్చిన వాగ్దాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోండి. వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ ఉదయాన్నే ఎవరైతే పనులు ప్రారంభిస్తున్నారో, మీరు ఈ ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? ఉద్యోగానికి వెళ్తున్నారా? వ్యాపారానికి వెళ్తున్నారా? పనుల కొరకు వెళ్తున్నారా? చదువు కొరకు వెళ్తున్నారా? ఎగ్జామ్ కొరకు వెళ్తున్నారా? లేక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా? లేక ఏ పని కొరకు, ఏ ప్రయత్నం కొరకు వెళ్తున్నా ఒక్క నిమిషం నాతో మోకరించండి. దేవునికి అప్పగించుకొని మీ పని ప్రారంభించండి. మీరు వెళ్ళండి. దేవుడు తన దూతలు నీకు తోడుగా ఉంచి నడిపించబోతున్నాడు. తండ్రి, నీకు వందనాలు. గతించిన రాత్రంతా మాకు తోడయండి. ఈ ఉదయాన్నే లేచి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ ఉదయాన్నే సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టారు. మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు. ఈరోజు మరలా మాతో మాట్లాడారు. తండ్రి, నీకు వందనాలు. యథార్థంగా జీవిస్తున్న మీ జీవితంలో గొప్ప వెలుగు కలుగుతుంది. కాబట్టి భయపడకండి అని వాగ్దానం చేశారు. అయ్యా, ఈరోజు ఎంతమంది యథార్థంగా జీవించడం కొరకు, నీతిగా జీవించడం కొరకు ఆశపడుతున్నారో, ప్రయాసపడుతున్నారో అయ్యా, ప్రస్తుతం వారి జీవితం వారికి చీకటిగా, నిర్జీవంగా, నిస్సత్తువగా, నా జీవితం ఏంట్లే, నా పరిస్థితులు ఏంట్లే, ఇక అంతా అయిపోయింది కదా, నా పరిస్థితి అంతా మారిపోయింది కదా, ఇక మార్గం లేదు కదా, ఇక ఛాన్స్ లేదు కదా,
ఇక ఇప్పుడు ఏం జరుగుతుందిలే, నా జీవితం అంతా చీకటి అయిపోయింది కదా అని ఒకవేళ అనుకుంటున్నారేమో. తండ్రి, ఒక అద్భుతం వారి జీవితంలో జరిగిస్తున్నందుకు, వారి చీకటి అంతటిని తొలగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడ, వారి మార్గములన్నీ కూడా వెలుగుతో నింపబడాలి. వారి మార్గములన్నీ కూడా వారికి స్పష్టంగా కనబడాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారో అదంతా కూడా వారికి అర్థం కాకుండా ఉండకూడదయ్యా. వారికి స్పష్టత ఉండాలి. పరిశుద్ధాత్ముడ, వారి జీవితంలో స్పష్టత దయచేయమని నీ బలమైన చేతులకు ఆత్మీయ కుటుంబాన్ని అంతటిని అప్పగించుకుంటున్నాను. ప్రత్యేకంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పి నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎంతమంది నిర్జీవంలో ఉన్నారో, ఎంతమంది నిరాశలో ఉన్నారో, వారి సమస్యను బట్టి ఎంతమంది నలిగిపోతున్నారో పరిశుద్ధాత్ముడ మీరు జోక్యం చేసుకోండి అయ్యా. కామెంట్స్లో వారు తెలియజేసిన ప్రతి సమస్య మీద వెలుగు కలుగును గాక, వెలుగు ప్రసరించును గాక. ఎంతమంది చీకటి పరిస్థితులు అనుభవిస్తున్నారో వారి చీకటి అంతా తొలగిపోనుగా యేసునామములో. యేసు, ప్రతి ఒక్కరి కొరకు నీ వైపు చూస్తున్నానయ్యా, సిలువ వైపు చూస్తున్నానయ్యా. నిశ్చయంగా వారి శ్రమను, వారి బాధను, వారి చీకటి పరిస్థితులను, వారి అనారోగ్య పరిస్థితులను, వారి బంధకాలను అన్నీ కూడా మీరు భరించారు. వారి పాపాన్ని భరించారు, వారి శాపాన్ని భరించారు, వారి బాధలను భరించారు, వారి శ్రమలను భరించారు. ఇవన్నీ కూడా నిశ్చయంగా మీరు సిలువలో భరించారు కాబట్టి విడుదల పొందుకోవడానికి అర్హులైపోయారు తండ్రి. ప్రతి ఒక్కరు అర్హులుగా ఉన్నారు విడుదల పొందుకోవడానికి. సిలువ ప్రతి ఒక్కరిని అర్హులుగా చేసింది విడుదల పొందుకోవడానికి. అందుకే పరిశుద్ధాత్ముడ, ప్రతి ఒక్కరిని సిలువ దగ్గర తీసుకొస్తున్నానయ్యా. వారి సమస్య ఏదైనా నిశ్చయముగా వారి విడుదల పొందుకుంటున్నారు యేసునామములో. నిశ్చయముగా అద్భుతం చూస్తున్నారు యేసునామములో. వారి పాపం నుండి విడుదల పొందుకొందురుగాక, శాపం నుండి విడుదల పొందుకొందురుగాక, వారి వ్యసనాల నుండి విడుదల పొందుకొందురుగాక, వారి సమస్యల నుండి విడుదల పొందుకొందురుగాక, వారి వ్యాధుల నుండి విడుదల పొందుకొందురుగాక, వారి ఆర్థిక బంధకాల నుండి విడుదల పొందుకొందురుగాక, వారి కోర్టు కేసెస్ నుండి విడుదల పొందుకొందురుగాక. వారి జీవితంలో ఏ లోటు ఉందో, ఏ సమస్య ఉందో ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. ఎంతమంది గర్భఫలం లేదని చీకటిలో ఉన్నారో అద్భుతకరమైన విడుదల పొందుకొందురుగాక యేసునామములో. వివాహాలు జరగలేదని ఎంతమంది చీకటిని అనుభవిస్తూ ఉన్నారో అద్భుతకరమైన విడుదల పొందుకొందురుగాక యేసునామములో. ఎంతమంది ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్నారో అద్భుతకరమైన విడుదల పొందుకొందురుగాక యేసునామములో. ఎంతమంది వ్యాపారంలో నలిగిపోతున్నారో యేసునామములో విడుదల పొందుకొందురుగాక. తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడే ఉండండి, చేపట్టుకొని ముందుకు నడిపించండి తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ చీకటి పరిస్థితులన్నీ వెలుగుగా మారిపోబోతున్నాయి. వాగ్దానాన్ని విశ్వసించండి. తండ్రి వాగ్దానం ఇచ్చారు, నెరవేర్చినందుకు వందనాలని క్లెయిమ్ చేయండి. నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానం నా కొరకే అని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.